హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మా టెర్రస్ గార్డెన్లో టమాటా మొక్కలు అయితే కాపు అయిపోయిందండి. మొక్కలను అయితే తీసేస్తున్నాను. అలాగే ఖాళీ బ్యాగుల్లో ఉన్న మట్టిని కూడా ఎండనిచ్చేసి గార్డెన్ అయితే చాలా గందరగోళంగా ఉంది. క్లీన్ చేసేసి స్టార్ ఫ్రూట్ అయితే కనుక ఫ్రూట్స్ ఉన్నాయండి, అవి కూడా కోస్తాను. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టమాటా మొక్కలు అయితే బాగా కాసాయండి. ఈసారి అయితే నేను టమాటా మొక్కలు వెరైటీస్ కూడా పెట్టాను. బ్లూ టమాటో, ఎల్లో టమాటో కూడా పెట్టానండి. చెర్రీ టమాటా, మామూలు నాటు టమాటా, హైబ్రిడ్ టమాటా. అయితే ఈ టమాటా మొక్కలన్నీ కూడా బాగానే కాసాయండి కాపు అయితే కనుక. ఇంకా ఈ ప్లాంట్ అయితే కనుక ఎల్లో టమాటా అండి, కాపు అయిపోయింది. ఇంకా ఎండిపోతున్నాయి మొక్కలు, అయితే తీసేస్తున్నాను కట్ చేసేసి. మనం కాపు అయిన వెంటనే మొక్కలను అయితే తీసేయాలి, లేదంటే కనుక గుబురుగా ఉండండి వాటికి. ఈ టమాటా మొక్కలను అయితే అలా వదిలేసామంటే కనుక మిల్లీ బగ్స్ అయితే మాత్రం వచ్చేస్తున్నాయండి. ఆ మిల్లీ బగ్స్ వచ్చిన తర్వాత మిగిలిన మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోతాయి. అందుకే కాపు అయిన తర్వాత టమాటా మొక్కలను అయితే మనం తీసేయాలి. తీసేసి అవి తీయకముందే మనం మరలా నారు అది పోసుకోవాలి. నారు పోసుకుంటే మరలా మనకి కాపు వస్తూ ఉంటుంది. అలా ప్లాన్ చేసుకుంటూ ఉండాలండి. నేనైతే టమాటా మొక్కల్ని ఒక 15 బ్యాగుల వరకు అయితే పెట్టేశానండి. మనం నారు వేసేస్తాం, వచ్చేసిన నారు అంతా కూడా మనకి వేస్ట్ చేయాలనిపించదు. అలానే ఎక్కువ బ్యాగ్లో వేసేస్తామండి. మనకి ఎన్ని అవసరమో మన ఫ్యామిలీని బట్టి మనకి ఎన్ని మొక్కలు అవసరమో అన్ని మొక్కలే పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం అంతా ఒకటే రకం అయిపోద్దండి. నేనైతే ఆ విధంగానే టమాటా మొక్కలు అయితే చాలా ఎక్కువగా పెట్టేశాను. కాపు కూడా బాగానే కాసాయి టమాటాలు. మనం ఇప్పుడు గార్డెన్లో క్లీన్ చేసినటువంటిది ఇలాగా కట్ చేసేసి తీసేసిన మొక్కలు కూడా మనం బయట పారే అవసరం లేదు. పెస్ట్ ఉన్నవైతే మాత్రం మనం కంపోస్ట్లో వాడకూడదు. బాగా ఎండిపోయిన ఇలాంటి కొమ్మలతో ఉన్నటువంటివి, ఆకులు, అలాగే మనం టమాటా ప్లాంట్ని తీసేసాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కంపోస్ట్ అయితే కనుక చేస్తానండి. కిచెన్ కంపోస్టులో యూజ్ చేసేస్తాను. గార్డెన్ కూడా ఎలా పడితే అలా ఉంది. మొత్తం ఇవన్నీ కూడా నిన్న నేను చాలా వరకు మొక్కలు అయితే కట్ చేసి తీసి పడేసానండి. ఈరోజు మార్నింగ్ కూడా మొత్తం టమాటాలో అక్కడక్కడ ఉన్నవన్నీ కూడా కోసేసి కొన్ని మొక్కలను అయితే విరిచేసాను. అవన్నీ కూడా ఇదిగో బస్తాలో వేసేసాను, చూసారు కదా. ఇదంతా కూడా నేను కిచెన్ కంపోస్ట్లో అయితే యూజ్ చేసేస్తానండి. ఇలా తయారు చేసిన కిచెన్ కంపోస్ట్ మన టెర్రస్ గార్డెన్లో చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి త్వరగానే కంపోస్ట్ అవుద్ది. లైన్ అంతా కూడా టమాటా మొక్కలు చూడండి. ఇవి నారు వేయడం మీకు వీడియో పెట్టాను కదా, చూసారు కదా. ఈ టమాటా అన్నీ కూడా ఒక 8 బ్యాగుల వరకు నేను టమాటా మొక్కల్ని పెట్టాను. వీటిని పెట్టిన తర్వాత నేను మనం యూజ్ చేసినటువంటి ఎగ్స్ ఉంటాయి కదండి, ఆ ఎగ్ సెల్స్ని కూడా నేను ఎండనిచ్చేసి పొడి చేసేసి వేశాను. ఒక వారం అయితే నేను పాటింగ్ మిక్స్లో బోన్ మీల్ వేయలేదు, అందుకని బోన్ మీల్ కూడా వేశాను. ఇంకా ఇది చూడండి, ఈ మొక్కలు వీటికి ఇంకా కాయలు ఉన్నాయి పచ్చిగాని, అక్కడక్కడ పోతుంది ఉంది. అందుకని వీటిని అయితే నేను తీయలేదు. బాగా ఎండినటువంటివి కాపు అయినటువంటి మొక్కలను అయితే తీసేసానండి. వీటికి ఇంకా కాయలు ఉన్నాయి. చూడండి గార్డెన్ అయితే అంత అలా ఉందో. ఎప్పటికప్పుడు మనం ఇలా సమ్మర్లో అయితే అస్తమాటు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎండిపోయిన ఆకులు అవి ఎక్కువగా ఉంటుంటాయి. గార్డెన్ అయితే మాత్రం క్లీన్ చేయాలి, ఒకరి వల్ల అయితే అవ్వదు. ఇది మొత్తం క్లీన్ చేసేయాలి. మనం మన గార్డెన్లో వచ్చినటువంటిది అస్సలు పాడేయకుండా అండి కంపోస్ట్ చేస్తే మాత్రం ఆ కంపోస్టు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ సమ్మర్లో కంపోస్ట్ చేయడం కూడా చాలా ఈజీగా త్వరగానే అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గార్డెన్లో మనం కిచెన్ కంపోస్ట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి నేను. చాలా బ్యాగులు అయితే మాత్రం ఖాళీ అయిపోయి, చూసారు కదా. ఈ బ్యాగులన్నిటిలో కూడా నేను మొక్కలన్నీ తీసేసాను. ఈసారి ఏం చేస్తానంటే అండి, ఎప్పుడు కూడా నేను మట్టి, ఎరువు, కోకోపీట్ కలిపి పెట్టేదాన్ని. ఈసారి మాత్రం ఈ బ్యాగులన్నీ ఖాళీ చేసేసి మట్టిని బాగా ఎండనిచ్చేస్తాను. మట్టిని ఎండనిచ్చేసి మట్టిలో మరలా నేను వర్మి కంపోస్ట్ కలిపి ఎరువు మట్టి కలిపింది వేసి అప్పుడు నేను బ్యాగుల్లో అయితే కనుక
తయారు చేస్తానండి రైనీ సీజన్కి. మట్టితోటి, కిచెన్ కంపోస్ట్ తోటి, ఎండిన ఆకులతోటి బ్యాగుల్లో పెట్టేసి డైరెక్ట్గా అలా నేను ఇప్పుడు రెడీ చేసుకుంటూ వెళ్ళామంటే 2 monthsకి మరలా మనకు అవి కంపోస్ట్ అయిపోతే డైరెక్ట్గా నేనైతే ప్లాంట్స్ని పెట్టేస్తానండి. నేను ఆ విధంగా ప్లాన్ చేస్తాను ఈసారి అయితే. ఈ టబ్లో ఉన్నటువంటి చట్నీ కాయలు ఇట్టు ఉండిపోయి మార్నింగ్ అయితే నేను అన్ని మొక్కలకి కూడా కోసేసాను. ఇట్లా ఉండిపోయి హైబ్రిడ్ అన్నమాట. ఇవి కూడా తీసేస్తున్నాను. చూడండి, ఇది స్టార్ ఫ్రూటు. ఇది నేను 6 months అయిందండి నర్సరీని తీసుకొచ్చి. ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా మనం గ్రాఫ్టింగ్ ప్లాంట్స్నే తెచ్చుకోవాలి. ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ అని చెప్పారు, అలాగే ఉందండి. ఫస్ట్ అయితే ఒకే ఒక్క స్టార్ ఫ్రూట్ వచ్చింది, అది నేను కోసి తిన్నప్పుడు చాలా స్వీట్గా ఉంది. ఇదిగోండి, ఇది ఇప్పుడైతే చెట్టు అంతా కూడా చాలా పిందులు ఉన్నాయి, చూసారు కదా. చూడండి, చిన్నదే కానీ స్టార్ ఫ్రూట్ చెట్టు, దీని నిండా కూడా చాలా పిందులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఈ స్టార్ ఫ్రూట్కి పూత వచ్చినప్పుడు పుల్ల మజ్జిగను అయితే కనుక స్ప్రే చేసామంటే పూత రాలదండి. నేను ఆ విధంగానే చేశాను. చాలా పూత వచ్చిందండి, చాలా వరకు అయితే రాలిపోయేది. నేను మజ్జిగ చల్లడం వల్ల అయితే పూత నిలబడింది. పిందులు అయితే చాలా వచ్చాయి. పిందులు కూడా మరి ఫస్ట్ టైం వల్ల ఏంటో రాలిపోతున్నాయండి. నేను వాటరింగ్ ఎక్కువైనా పిందులు రాలిపోతాయి, లేదా సరైనటువంటి మనం వాటికి పోషకాలు ఇవ్వకపోయినా కూడా రాలిపోతూ ఉంటాయి. అందుకనే నేను ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే వాటరింగ్ అయితే ఏమీ ఎక్కువ చేయట్లేదు. వాటికి పోషకాలు అయితే తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. దానికైతే నేను ఎరువిస్తానండి. ఇదేమో అంజీరా ప్లాంట్ అండి. కింద నుంచి కూడా ఫ్రూట్స్ వచ్చాయి. ఆ ఒకటి అలా గార్డెన్లోకి వచ్చిన 1-2 అలా తెంపేసేదాన్ని. లాస్ట్కి వచ్చేసరికి ఇవిగో చూడండి, ఇవి దీన్ని చూపిస్తున్నాను చూడండి. డ్రాగన్ అంజీరా చూడండి, చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఇదేమో స్వీట్ లెమన్ అయితే చాలా కాయలు కాసేదండి. ఎందుకో కానీ తెలీదు, పిందులు అయితే రాలిపోతున్నాయి. దీనికి కూడా వాటర్ అయితే ఏమీ ఎక్కువ వేయట్లేదు, ఇచ్చే పోషకాలు సరిపోవట్లేదేమో అనుకుంటున్నాను. దీంట్లో అయితే చిక్కుడుపాదు గింజలు పడి వచ్చిందండి. ఈ చిక్కుడుపాదు అయితే అలా పాకేస్తుంది. మరి స్వీట్ లెమన్ చిక్కుడు 2 కలిపి ఉండొచ్చో నాకు తెలీదు. మీకు తెలుసుంటే కనుక 2 కలిపి ఉండొచ్చా కొంచెం కామెంట్ చేయండి. చూడండి ఎన్ని పిందులు ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ కూడా మెత్తగా అయిపోయి పిందులు మొత్తం రాలిపోయి, ఇవైతే చాలా పెద్ద సైజులో వచ్చి స్వీట్గా ఉండేవి. అందుకే నేను ఇప్పుడు ఎండిపోయిన కొమ్మలన్నిటిని కూడా ప్రూనింగ్ చేసేసాను. చాలా పిందులన్నీ రాలిపోతున్నాయి. దీనికి అలాగే పెస్ట్ కూడా వచ్చిందండి, అందువల్ల కూడా రాలిపోయాయి అనుకుంటున్నాను నేను. ఆకు వెనకాల వైట్ ఫ్లైస్ అయితే వచ్చింది. ఇది బీరపాదు. 2 గ్రో బ్యాగ్లో నేను బీరపాదు ఒక బ్యాగ్లోనే, ఒక బ్యాగ్లో ఆనపపాదు పెట్టానండి. పెద్ద సైజు బీరకాయలు, అలాగే ఇవి ఆనపకాయలు కూడా పెద్దవేనండి సైజు. విత్తనాలు నాకు సత్యరాజు గారు వేల్పూర్లో ఉంటారు, ఆయన ఇచ్చారు. అవి పెట్టానండి, అవి వచ్చాయన్నమాట. బీరపాదు అయితే చాలా ఫాస్ట్గానే పెరిగిపోద్ది. ఇవన్నీ ఖాళీ బ్యాగులు. అలాగే ఏనుగుతొండ బెండ విత్తనాలు కూడా ఇచ్చారు, అవి కూడా నేను అందులో వచ్చినవి మళ్ళీ ఇంకో రీపాట్ చేశానండి, అందుకే కొంచెం డల్గా ఉన్నవి. కాకరపాదు 2 టబ్బల్లో పెట్టాను. కాకరపాదు విత్తనాలు అయితే రాలేదండి, ఎందుకంటే మన దగ్గర 3 నెలలు దాటిపోయిందంటే విత్తనాలు రావు. నేను అయినా సరే పెట్టి చూద్దామని పెట్టాను కానీ రాలేదండి. విత్తనాలు ఎప్పుడు కొన్నా కూడా మనం డేట్ ఉన్నవి తీసుకోవాలి, డేట్ దాటితే కనుక మనకి మొక్కలు అయితే రావు. ఇప్పుడు నేను స్టార్ ఫ్రూట్కి అలాగే స్వీట్ లెమన్ కూడా నేను ఎరువు ఇవ్వబోతున్నానండి. వర్మి కంపోస్టు, బోన్ మీలు, వేపపిండి, ఈ 3 కూడా కలిపి కొంచెం మట్టిని అయితే లూజ్ చేసి ఈ స్వీట్ లెమన్కి అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత వాటరింగ్ అయితే చేస్తానండి. ఇలా ఇవ్వడం వల్ల కాయలు అవి రాలిపోకుండా మనకి కాయలు అది ఎక్కువ వస్తాయి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది గ్రో బ్యాగ్లో పెట్టానండి. గ్రో బ్యాగ్ అయితే కనుక 3 years కూడా రావట్లేదు నాకు. అలాగే మనం ఫ్రూట్ ప్లాంట్స్ని ఎందులో పెడితే బాగుంటుందో అది కూడా కామెంట్ చేయండి. నేనైతే 100 రూపీస్ టబ్లోని పెట్టాను, డ్రమ్స్లో కూడా పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.